దశరథ మహారాజు చేసిన యాగఫలం వల్ల దశరథుడికి 9 పిల్లలు పుడతారని చెప్పుకున్నాం. దశరథ మహారాజు యాగం చేస్తూ ఉన్నప్పుడు అదే సమయానికి దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి రావణుడు, కుంభకర్ణుడు అనే 2 రాక్షసుల వల్ల సామాన్య ప్రజలకు, ఋషులకు ఇంకా దేవతలకు కూడా చాలా కష్టం కలుగుతోందని, ఆ రావణ కుంభకర్ణులను సంహరించడానికి నువ్వు భూమి మీద అవతరించాలని వేడుకుంటారు. అటుపై రావణ కుంభకర్ణులు ఎవరు, వారి వల్ల సజ్జనులకు ఎటువంటి కష్టాలు కలుగుతోందో దేవతలు విష్ణుమూర్తికి వివరించి చెబుతారు. సృష్టికర్త అయిన బ్రహ్మ మానసపుత్రులలో పులస్త్య మహర్షి ఒక్కరు. పులస్త్య మహర్షి భార్య తృణబిందురాజు కూతురు. వీళ్ల వివాహం ఎలా జరిగిందంటే, పులస్త్య మహర్షి గాఢమైన తపస్సులో ఉన్నారు. ఎవరైనా సరే కఠినమైన తపస్సు చేస్తూ ఉన్నారంటే ఇంద్రుడికి భయం పుట్టుకుంటుంది. వాళ్ల తపస్సు పుణ్యఫలం వల్ల వాళ్లకు ఇంద్ర పదవి దక్కితే తాను పదవిని పోగొట్టుకోవాల్సి వస్తుందని ఇంద్రుడి భయం. అందువల్లే ఎవరు కఠినమైన తపస్సును చేస్తూ ఉన్నా ఆ తపస్సుని భంగం కలిగించడమే ఇంద్రుడి పని. నిజానికి ఋషులందరూ ఇంద్ర పదవి కోసం తపస్సును చెయ్యరు. అయినా సరే ఇంద్రుడు తన అభద్రతాభావంతో ఆ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ కూడా ఘోరమైన తపస్సును చేస్తున్న పులస్త్యముని తపస్సును ఆపడానికి ఇంద్రుడు కొంతమంది అప్సరసలను పంపిస్తాడు. వాళ్ళందరూ వచ్చి పులస్త్యుడి ముందు నృత్యాలు చేసి పాటలు పాడి హావభావాలతో అతడి తపస్సును భగ్నం చెయ్యాలని చూసేవారు. అయితే ఇంద్రుడు పంపిన అప్సరసల వల్ల పులస్త్య మహర్షి మనస్సు చలించలేదు, కానీ అతడి తపస్సుకు ఆటంకం కలిగేది. దాంతో పులస్త్య మహర్షి ఇక మీదట ఏ స్త్రీ అయినా ఇక్కడికి వచ్చి తాను తపస్సు చేస్తున్నప్పుడు తన ముఖం చూసినట్లయితే వాళ్ళు గర్భవతి అయిపోతారని శపిస్తాడు. ఈ విషయం తెలిసి అప్పట్నుంచి స్త్రీలు పులస్త్య మహర్షి వద్దకు వెళ్ళటానికి ధైర్యం చెయ్యలేదు. ఎందుకంటే అక్కడికి వెళితే గర్భవతులు అయిపోతామన్న భయం. అలా పులస్త్య మహర్షి ఎటువంటి ఆటంకము లేకుండా తన తపస్సును చేసుకుంటున్నాడు. ఈ శాపం గురించి తెలియని తృణబిందు మహారాజు కూతురు ఒకసారి అటుగా వెళుతూ తపస్సు చేసుకుంటున్న పులస్త్య మహర్షిని చూస్తుంది. తనను ఇంద్రుడు పంపించలేదు. తనకసలు శాపం గురించి కూడా తెలియదు. వెంటనే గర్భవతి అయిపోతుంది. ఆ తరువాత శాపం గురించి తెలిసి విషయాన్ని తండ్రికి చెబుతుంది. తృణబిందు మహారాజు పులస్త్య మహర్షి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పి తన కూతురు కావాలని ఇక్కడికి రాలేదని, తెలియక వచ్చినందుకు గర్భవతి అయ్యిందని, కాబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకోమని వేడుకుంటాడు. పులస్త్య మహర్షి అంగీకరించి తృణబిందు మహారాజు కూతుర్ని వివాహం చేసుకుంటాడు. అలా తృణబిందు రాజు కూతురు పులస్త్యుడికి భార్య, బ్రహ్మకు కోడలు అవుతుంది. వీళ్ళిద్దరికి విశ్రవసు అనే కొడుకు పుడతాడు. ఇతడు బ్రహ్మదేవుడికి మనవడు అవుతాడు. విశ్రవసుకు ఇలవద, కైకసి అనే 2 భార్యలు. విశ్రవసుకు, ఇలవదకు పుట్టినవాడే కుబేరుడు. ఇతడు ఉత్తర దిక్కుకు పాలకుడు అయ్యాడు. దాంతోపాటు స్వర్గానికి కోశాధికారి పదవిని చేపట్టాడు. విశ్రవసుకు, కైకసికి 9 పిల్లలు పుడతారు. వాళ్లే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ. రావణ కుంభకర్ణులు బ్రహ్మదేవుడికి ముని మనవళ్ళు అవుతారు. బ్రహ్మదేవుడి కొడుకు పులస్త్యుడు, పులస్త్యుడి కొడుకు విశ్రవసు, విశ్రవసు కొడుకులే రావణ కుంభకర్ణాదులు అని దేవతలు విష్ణుమూర్తికి రావణ కుంభకర్ణుల గురించి చెబుతున్నారు. విశ్రవసు పిల్లలైన కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ పెరిగి పెద్దవాళ్లయ్యారు. ఇందులో ఇలవద కొడుకైన కుబేరుడు తన సామర్థ్యంతో ఉత్తర దిక్పాలకుడు అయి స్వర్గాధిపతికి కోశాధికారి అయి పుష్పక విమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. అయితే కైకసి కడుపులో పుట్టిన పిల్లలు మాత్రం దేనికి ప్రయోజనం లేకుండా తిరుగుతున్నారు. ఇది కైకసికి అసూయను కలగచేస్తుంది. తన పిల్లలు అప్రయోజకులుగా తిరుగుతున్నారని ఒకవైపు, తన సవతి కొడుకైన కుబేరుడు మాత్రం మంచి స్థానంలో ఉన్నాడన్న అసూయ ఇంకొక వైపు. ఆ అసూయతో ఒకసారి కైకసి రావణ కుంభకర్ణాదులను తిడుతుంది. మీ వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. మీ అన్న కుబేరుణ్ణి చూసి నేర్చుకోండి. అతడి వద్ద గొప్ప పుష్పక విమానం ఉంది. అందులో తను తలుచుకున్న చోటికి వెళుతూ తిరుగుతున్నాడు. మీరు ఎందుకు ప్రయోజనం కాకుండా ఉన్నారు అని తిడుతుంది. ఇది విన్న రావణుడికి తన తల్లి పుష్పక విమానాన్ని కోరుకుంటోందని తెలుస్తుంది.
వెంటనే అతడు తపస్సుకు బయలుదేరుతాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ఎవరి నుండి తనకు చావు లేకుండా వరాన్ని పొంది ముందుగా చేసిన పని కుబేరుడి మీదకి దండెత్తి వెళ్లి అతడి వద్ద ఉన్న పుష్పక విమానాన్ని తెచ్చుకొని తన తల్లిని కూర్చోపెట్టుకుని తిప్పుతాడు. రావణుడు ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల తపస్సు తరువాత కూడా బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ప్రత్యక్షం అవ్వలేదు. అప్పుడు రావణుడు ఇలా కాదని తాను ఏదైనా త్యాగం చేస్తే బ్రహ్మదేవుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడని అనుకుని తనకున్న 10 తలలలో ఒక తలనే నరికి బ్రహ్మదేవుడి పాదాల ముందు ఉంచి శిరః పుష్పం సమర్పయామి అని పుష్పానికి బదులుగా తన తలనే అర్పిస్తాడు. అయినా బ్రహ్మదేవుడు ప్రసన్నం అవ్వలేదు. తరువాత 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఇంకొక తలను అర్పిస్తాడు. అయినా బ్రహ్మదేవుడు ప్రసన్నం అవ్వలేదు. అలా 9000 సంవత్సరాలు తపస్సు చేసి తన 9 తలలను అర్పిస్తాడు. చివరికి ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉన్న ఒక్క తలను కూడా అర్పించేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ ఒక్క తలను ఖండించవద్దని, తనకు వరాలు ఇచ్చి అనుగ్రహించడానికి వచ్చానని వరం కోరుకోమని చెబుతాడు. రావణుడు బ్రహ్మకు నమస్కరించి తాను ఖండించి నివేదించిన తన 9 తలలను మళ్లీ తనకు ఇచ్చేయమని అడుగుతాడు. అలా ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ తన తలలను తనకు ఇవ్వమని అడుగుతాడు. బ్రహ్మదేవుడు అనుగ్రహించడంతో అతడి 9 తలలు అతడికి తిరిగి వచ్చి ఎప్పటిలాగే 10 తలల రావణుడు అవుతాడు. అటుపై ఇంకొక వరం అడుగుతాడు. అదేంటంటే తనకు రాక్షసుల వల్ల కాని దేవతల వల్ల కాని మరణం సంభవించకూడదని అడుగుతాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇక్కడే రావణుడు పెద్ద పొరపాటు చేశాడు. అతడు నరుల వల్ల తనకు చావు సంభవించకూడదని అడగలేదు. ఎందుకంటే రాక్షసులు దేవతలే తనను ఏమీ చెయ్యనప్పుడు సామాన్యమైన నరుడు తనను ఏం చెయ్యగలడు అన్న ఆలోచన. అదీ కాక సామాన్య మానవులు తననేం చంపుతారు, అలాంటి వరం కోరటం కూడా అవమానం అని అనుకున్నాడు. అందుకే తనకు రాక్షసుల నుండి దేవతల నుండి మరణం సంభవించకుండా వరాన్ని కోరాడు. బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదించి అయితే ఇతడికి మానవుడి నుంచి మరణం తప్పదు అని అనుకుంటాడు. అలా 10,000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సును చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని తాను అర్పించిన తన 9 తలలను వెనక్కి తీసుకుని రాక్షసుల నుండి దేవతల నుండి చావు అన్నది లేకుండా ఇంకొక వరాన్ని పొంది నేరుగా కుబేరుడి వద్దకు దండయాత్రకు వెళ్లి ముందుగా అతడి పుష్పక విమానాన్ని లాగి తీసుకుని అందులో తన తల్లి కైకసిని కూర్చోపెట్టుకుని ఒకసారి తిప్పి ఆమెను సంతోషపెడతాడు. అసూయతో ఉన్న కైకసి మనసు అప్పుడు శాంతపడుతుంది. అటుపై శివుణ్ణి గెలవాలని కైలాసానికి వెళతాడు. ఎక్కడ ఎటువంటి అద్భుతమైన అపూర్వమైన వస్తువు ఉన్నా అది తన సొంతం చేసుకోవాలన్న దురాశ రావణుడికి. అలా ముందుగా పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. పుష్పక విమానం కేవలం తాము కోరుకున్న చోటుకి వెళ్లటమే కాకుండా దానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఎంతమంది కూర్చున్నా ఇంకొకరు కూర్చోవడానికి స్థలం ఉంటుంది. అటువంటి విచిత్రమైన అద్భుతమైన విమానం అది. ఆ విమానాన్ని సొంతం చేసుకుని అటుపై నేరుగా కైలాస పర్వతానికి వెళ్ళాడు. ఎందుకంటే కైలాస పర్వతం వెండి పర్వతం. అక్కడ శివుడు ఉంటాడు. అది శివుడి సొంతం. ఆ కైలాస పర్వతాన్ని పెకిలించి దానిని తన సొంతం చేసుకుని లంకలో పెట్టుకోవాలన్న దుర్బుద్ధి కలుగుతుంది రావణుడికి. కైలాస పర్వతానికి చేరుకుంటాడు రావణుడు. అతడికి 10 తలలు 20 చేతులు. అతి బలవంతుడైన రావణుడు తన 20 చేతులతో కైలాస పర్వతం అడుగున పెట్టి పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. కైలాస పర్వతం కాస్త కదిలిందట. దీనిని బట్టి రావణుడికి ఎంత బలమో తెలుసుకోవచ్చు. కైలాస పర్వతం కదలడంతో పార్వతీదేవి కాస్త భయపడి శివుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. కైలాస పర్వతం ఎందుకు కదులుతోందని శివుడు కాసేపు ఆలోచించి దీనిని ఎవరో ఎత్తే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకుని పర్వతం మీద కూర్చొని ఉన్న శివుడు తన పాదాన్ని గట్టిగా పర్వతానికి ఊరిస్తాడు. పర్వతాన్ని ఎత్తబోతున్న రావణుడి 20 చేతులు పర్వతం కింద చిక్కుకుంటాయి. నలిగిపోతున్న తన చేతులను వెనక్కి తీసుకోవాలని రావణుడు ఎంతో ప్రయత్నిస్తాడు. అయితే పర్వతం మీద శివుడు తన పాదాన్ని మోపడం వల్ల చిక్కుకున్న చేతులు బయటకి రాలేదు. దాంతో రావణుడు ఏడవటం ప్రారంభించాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఏడుస్తూనే ఉన్నాడు. ఒకవైపు చేతులు నలిగిపోయి బాధ, ఇంకొక వైపు నిద్రాహారాలు లేవు. అలా కొన్ని సంవత్సరాల పాటు రావణుడు ఏడుస్తూనే ఉన్నాడు.
శివుడు మోపిన పాదం తీయలేదు. కొన్ని సంవత్సరాలు ఏడుస్తూనే గడిపేశాడు. అందుకే అతడికి రావణుడు అన్న పేరు వచ్చింది. రావణ అన్న పదానికి సంస్కృతంలో అర్థం ఎవరైతే ఏడుస్తారో వారిని రావణ అని పిలుస్తారు. అలా రావణుడు ముందుగా తాను ఏడ్చి మళ్ళీ అందరినీ ఏడిపించాడు. అందుకే అతడు రావణుడు అయ్యాడు. కొన్ని సంవత్సరాల తరువాత శివుడు కరుణించి తాను మోపిన పాదాన్ని తీస్తాడు. రావణుడికి ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. అటుపై శివుణ్ణి గురువుగా చేసుకుని శివుడి భక్తుడిగా మారి ఇకపై శివుడి జోలికి వెళ్ళకూడదని అనుకుంటాడు. అలా రావణుడు కుబేరుణ్ణి జయించి పుష్పక విమానాన్ని పొందుతాడు. వెండి పర్వతమైన కైలాస పర్వతాన్ని కూడా తన సొంతం చేసుకోవాలని అనుకుని శివుడి ముందు తన ఆటలు చెల్లక ఆ పనిని మానుకుంటాడు. అక్కడితో ఆగక వేదవతి అనే స్త్రీని అపహరించుకుని వెళ్లాలని అనుకుంటాడు. నిజానికి వేదవతి మహాలక్ష్మీదేవి ఒక రూపమే. అపురూపమైన సౌందర్యవతి వేదవతి. అపురూపమైనవన్నీ తాను పొందాలన్న దుర్బుద్ధి రావణుడికి. అందుకే వేదవతిని తీసుకెళ్లి లంకలో పెట్టుకోవాలని అనుకుంటాడు. వేదవతి తపస్సు చేసుకుంటున్న స్థలానికి వెళ్లి వేదవతిని అపహరించుకుని వెళ్లాలని తన జుట్టును గట్టిగా పట్టుకుని ఈడ్చుకుని వెళుతున్నాడు. ఇంతలో వేదవతి తన చేతినే ఖడ్గంగా మలచి తన జుట్టును కత్తిరించుకుంటుంది. రావణుడి చేతిలో వేదవతి జుట్టు మాత్రం ఉంటుంది. వేదవతి రావణుడి నుంచి దూరంగా పరిగెడుతూ అతడిని శపిస్తుంది. నా తలముడికి చెయ్యి వేసి నన్ను లాక్కెళ్లడానికి ప్రయత్నించిన నిన్ను ఇంకొక జన్మ ఎత్తి నీ చావుకు కారణమవుతాను అని శపిస్తుంది. ఆ వేదవతీదేవే భూమిలో చేరుకుని జనక మహారాజుకు దొరికి సీతలా పెరిగి రావణుడి చావుకు కారణం అవుతుంది. ఈ వేదవతే సీతాదేవి. అలా రావణుడు వేదవతి ద్వారా ఒక శాపాన్ని పొందుతాడు. అప్పటికైనా రావణుడికి బుద్ధి రాలేదు. అంతటితో ఆగక అతడు మరుత్తు చక్రవర్తి చేస్తున్న యాగానికి వెళతాడు. మరుత్తు చక్రవర్తి గొప్ప యాగాన్ని చేసి ప్రసిద్ధికెక్కిన గొప్ప రాజు. అతడు చేసే యాగానికి దేవతలు కూడా వచ్చేవారట. అక్కడికి వచ్చిన దేవతలందరికీ రావణుడు వస్తున్నాడని తెలిసింది. దాంతో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పక్షి రూపాన్ని ధరించి అతడి ఎదురుగానే పక్షి రూపంలో యాగానికి వెళతారు. దేవతలు కూడా రావణుడికి అంతలా భయపడేవారు. సాక్షాత్తు యమధర్మరాజే రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించాడు. వరుణుడు హంస రూపాన్ని ధరించి రావణుడి ఎదురుగానే యాగానికి వెళ్ళాడు. రావణుడు ఏదో పక్షులు వెళుతున్నాయని అనుకున్నాడే కాని వాళ్లు దేవతలని కనిపెట్టలేకపోయాడు. ఆ యాగానికి వచ్చిన కుబేరుడు కూడా ఒక పక్షి రూపాన్ని ధరించి వెళతాడు. ఇంద్రుడు నెమలి రూపాన్ని ధరించాడు. అటుపై యాగం పూర్తి కాగానే రావణుడు మరుత్తు చక్రవర్తి వద్దకు వెళ్లి దేవతలందరూ ఎక్కడా అని అడుగుతాడు. వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయారే అంటాడు మరుత్తుడు. అయితే యుద్ధానికి నువ్వేరా అని పిలుస్తాడు రావణుడు. మరుత్తు రాజుకు రావణుడికి యుద్ధం జరుగుతుంది. మరుత్తు రాజు యుద్ధంలో ఓడిపోతాడు. అలా రావణుడు ఎంతో మంది రాజుల వద్దకు వెళ్లి వాళ్లను యుద్ధానికి పిలిచి వాళ్లను ఓడిస్తాడు. అనరణ్య అనే రాజును కూడా యుద్ధానికి పిలిచి అతడిని ఓడించి చంపబోతాడు. చావబోతున్న చివరి క్షణాలలో అనరణ్యుడు రావణుడితో, నన్ను ఇంతటి హీనస్థితికి తీసుకుని వచ్చావు. నా వంశంలోనే రామ అని పుడతాడు. అతడి వల్లే నీ చావు రాసిపెట్టి ఉంది అని శపించి చనిపోతాడు. అలా రావణుడికి ఆ శాపం కూడా చేరుతుంది. ఒకసారి యముడితో కూడా యుద్ధానికి వెళతాడు రావణుడు. అయితే యముడు చావలేదు. యముడి వద్ద ఉన్న కాలదండాన్ని ప్రయోగిస్తే రావణుడికి చావు తప్పదు. అయితే దేవతల ద్వారా అతడికి చావు ఉండకూడదని బ్రహ్మదేవుడు వరం ఇచ్చినందువల్ల కాలదండాన్ని ప్రయోగిస్తే అది నిష్ప్రయోజనం అవుతుంది. అందువల్ల బ్రహ్మదేవుడు ముందుగానే యముడితో కాలదండాన్ని ప్రయోగించవద్దని, యుద్ధాన్ని ఇక ఆపేయమని చెబుతాడు. యముడు అలా ఓడిపోతాడు. రావణుడు వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఎంతో మంది అందమైన స్త్రీలను అపహరించి బలాత్కారం చేస్తాడు. అలాగే ఒకసారి రంభ అనే అప్సరసను బలాత్కరిస్తాడు. నలకువరుడు ఈమెకు ప్రేమికుడు. రంభ వెళ్లి రావణుడు తనను బలాత్కరించాడని నలకువరుడికి చెబుతుంది. అప్పుడు నలకువరుడు రావణుణ్ణి శపిస్తాడు. ఇక ముందు రావణుడు ఏ స్త్రీనైనా బలాత్కరించబోతే అతడి తల 7 ముక్కలవుతుందని శపిస్తాడు. అప్పటినుంచి రావణుడు ఏ స్త్రీని బలాత్కరించే సాహసం చేయలేదు. అందుకే సీతను అపహరించి లంకలో దాచాడు కాని బలాత్కరించే ప్రయత్నం చేయకుండా తననే ఇష్టపడి నా వద్దకు రమ్మని అడుగుతాడు. అలా రావణుడు నలకూబరుడి శాపం కూడా పొందుతాడు. ఒకసారి రావణుడు నర్మదా నదీ తీరంలో శిబిరం వేసుకుని ఉంటాడు. ఆ సమయంలో నర్మదా నదికి రాజైన కార్తవీర్యార్జునుడు
స్నానానికని వెళతాడు. మనందరికీ తెలిసినట్టుగానే కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉంటాయి. అతడిని సహస్రబాహు కార్తవీర్యార్జున అని పిలుస్తారు. అయితే ఆ చేతులు తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వచ్చేవి. సాధారణంగా అందరిలాగే 2 చేతులు ఉండేవి. యుద్ధ సమయంలో లేదా ఇంకేదైనా సందర్భాలలో తనకు 1000 చేతులు రావాలని కోరుకుంటే అతడికి 1000 చేతులు వచ్చేవి. నర్మదా నది మధ్యలో స్నానం చేస్తున్న కార్తవీర్యార్జునుడు తనకిప్పుడు 1000 బాహువులు రావాలని కోరుకుంటాడు. వెంటనే కుడివైపు 500 చేతులు, ఎడమవైపు 500 చేతులు రావడంతో నీళ్లంతా మధ్యలో ఆనకట్టు కట్టినట్లు అయిపోతుంది. మిగిలిన నీటి ప్రవాహమంతా వేగంగా వెనక్కి వెళ్లి తీరాన్ని దాటి వెళ్లిపోతుంది. అలా రావణుడి శిబిరమంతా నీటిపాలు అవుతుంది. ఆశ్చర్యంతో రావణుడు ఏం జరిగిందో చూడాలని ముందుకు వెళతాడు. అక్కడ కార్తవీర్యార్జునుడు నీటినంతా ఆనకట్ట కట్టినట్లు తన చేతులతో బంధించి ఉన్నాడు. ఇది చూసిన రావణుడికి ఎక్కడలేని కోపం వచ్చి కార్తవీర్యార్జున్ని యుద్ధానికి రమ్మని పిలుస్తాడు. అయితే కార్తవీర్యార్జునుడు సామాన్యుడు కాదు. అతడు యుద్ధంలో రావణుణ్ణి సులభంగా ఓడించి అతడిని భుజాన వేసుకుని తన రాజభవనంలో ఒక స్తంభానికి రావణుణ్ణి కట్టివేస్తాడు. అటుపై రావణుడి తాత అయిన పులస్త్య మహర్షి కార్తవీర్యార్జునుడి వద్దకు వచ్చి తన మనవణ్ణి విడిచేయమని, ఇక మీదట యుద్ధానికి రాకుండా చూసుకుంటానని చెప్పి విడిపిస్తాడు. అలా రావణుడికి కార్తవీర్యార్జునుడి వల్ల పరాభవం కూడా కలుగుతుంది. ఆ తరువాత అతి బలవంతుడైన వాలితో యుద్ధం చేసి గెలవాలని వాలిని యుద్ధానికి పిలవడానికి వాలి నివసిస్తున్న గుహకు వెళతాడు. అయితే వాలి అప్పుడు అక్కడ లేడు. అతడు ప్రతిరోజు 4 సముద్రాలకు వెళ్లి స్నానం చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వచ్చేవాడట. అతడి కుటుంబ సభ్యులు ఈ సమయానికి వాలి దక్షిణ సముద్రంలో అర్ఘ్యం ఇస్తూ ఉండవచ్చు అని చెబుతారు. రావణుడు దక్షిణ సముద్రానికి వెళ్లి అక్కడ వాలిని యుద్ధానికి పిలిచి అతడితో యుద్ధం చేస్తాడు. అయితే వాలి కూడా అతి పరాక్రమవంతుడు. అతడు రావణుణ్ణి యుద్ధంలో ఓడించి అతడిని తీసుకుని తన గుహకు వస్తాడు. అప్పటికి వాలికి ఒక కొడుకు పుట్టి ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవాడట. వాలి తన కొడుకు పడుకున్న ఊయలకు పైన రావణుడిని కట్టివేస్తాడు. అప్పట్నుంచి 10 తలల రావణుణ్ణి చూస్తూ వాలి కొడుకు ఆశ్చర్యపడుతూ ఏడుపు మానివేస్తాడు. ఆ తరువాత వాలితో స్నేహం చేసుకుని ఇక మీద స్నేహితులుగా ఉందామని ఒప్పందానికి వస్తాడు. ఆ తరువాత రావణుడు సుతలలోకానికి వెళతాడు. సుతలలోకాన్ని బలిచక్రవర్తి పాలిస్తూ ఉంటాడు. బలిచక్రవర్తి వామనమూర్తికి తన సర్వస్వం దానంగా ఇచ్చినప్పుడు వామన రూపి అయిన త్రివిక్రముడు అతడికి స్వర్గలోకం పోలినట్లు అన్ని ఏర్పాట్లు చేయించి సుతలలోకాన్ని ఇచ్చి బలిచక్రవర్తికి అక్కడ నివాసాన్ని ఏర్పరిచి నీ ఇంటికి ద్వారపాలకుడై నేనే కాపలా కాస్తూ ఉంటాను అన్న వరాన్ని ఇస్తాడు. సుతలలోకాన్ని కొల్లగొట్టాలని రావణుడు అక్కడికి వెళతాడు. అయితే అక్కడ ద్వారపాలకుడిగా ఉన్నది సాక్షాత్తు త్రివిక్రమ రూపి అయిన పరమాత్ముడు. అతడు ద్వారం ముందు రాగానే రావణుడిని తన కాలి వేలతో తంతాడు. దాంతో రావణుడు 10,000 యోజనాల దూరంలో పోయి పడతాడు. ఆ తరువాత సుతలలోకం వైపుకు వెళ్లే ప్రయత్నాన్ని మానుకుంటాడు రావణుడు. ఇది రావణుడి పూర్వ చరిత్ర. అటువంటి దుష్టుడు రావణుడు అని దేవతలు రావణుడి వృత్తాంతాన్ని భగవంతుడికి చెబుతున్నారు. తరువాత ఏం జరిగిందో మరొక వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.